ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారన్న సామెత విజయనగరం ఎమ్మెల్యేకు సరిగ్గా సరిపోతుందని విజయనగరం డీసీసీబీ మాజీ చైర్మన్ టీడీపీ నేత కాళ్ల గౌరీశంకర్ అన్నారు. ఎమ్మెల్యే పేరుతో పెద్ద దందా జరుగుతుందని, ఆపై దోపిడీ కూడా జరుగుతుందన్నారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో ఏకఛత్రాధిపత్యం సాగుతుందని తాను ఇటీవలే చెప్పానని, ల్యాండ్ వివాదాల్లో ఎమ్మెల్యేకు చెప్పాలండి అన్న మాట అనని అధికారి ఒక్కరూ లేరని స్పష్టం చేశారు. సబ్ రిజిస్ట్రార్ కు ఎవరైనా నేరుగా డబ్బులు ఇస్తారా? పక్కనున్న వారు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నారని కాళ్ల గౌరీశంకర్ ధ్వజమెత్తారు. లంచం డబ్బులను ఎమ్మెల్యే పేరు చెప్పుకుని రిజిస్ట్రార్ కు ఇస్తున్నారని, నీ పక్కనున్న వాళ్ళు తప్పు చేస్తే నువ్వు చేసినట్లు కాదా అని గౌరీశంకర్ ప్రశ్నించారు. ఏదో రోటరీ క్లబ్ లో వచ్చినట్లు మాట్లాడడం కాదని, అదే రోటరీ క్లబ్ లో నేను కూడా వస్తాను, దమ్ముంటే రమ్మని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు కాళ్ల గౌరీశంకర్. ఒక్క రూపాయి నేను లంచం తీసుకున్నట్టు నిరూపించినా సరే ఎమ్మెల్యే నామినేషన్ అయినంటాడు. అలాగే బీసీకి ఇక్కడ మేయర్ కేటాయించారు. ఈ దశలో సమావేశం జరిగితే ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇంకేమీ తెలియనటువంటి విజయలక్ష్మిని ముందు నడపడం తప్ప అంటారు. రోడ్లు విస్తరణకు సంబంధించి కూడా ప్రస్తావించారు. రోడ్లు విస్తరణ చేయబట్టే కదా ఈరోజు లక్షల వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందాయి అంటారు. ఇవన్నీ సమావేశం నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి. అవినీతి చేసినట్టు నిరూపిస్తే ఆయన దయచేసి నేను ఒక చిన్న ప్రశ్న ఇవ్వవలసిన డబ్బులు అంటే గవర్నమెంట్ ఫీజు కాకుండా సెకండ్ ఉంటుంది, అందరికీ తెలుసు, ఇది ఓపెన్ సీక్రెట్. ఆ డబ్బులు ఎవరైనా డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్ రిజిస్టర్కి ఇస్తారండి? ఆ మధ్యలో మీడియేటర్స్ ఉంటారు. ఆ మధ్యలో మీడియేటర్స్ కాకుండా డాక్యుమెంట్ రైటర్స్ కూడా మెయిన్. అలాగే నీ పక్కనున్నోళ్ళు చేస్తున్నారు అవినీతి, నేను అది ఆధారాలతో సైతం నిరూపిస్తాను మీ ముందు. నీకు దమ్ము ఉంటే నీ పక్కనున్నోళ్ళు చేస్తే నువ్వు చేసినట్టు కాదా? నువ్వు వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయావు కాబట్టే నీ పక్కన విచ్చలవిడిగా చేస్తున్నారు. అది నేను నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఇది చాలండి, ఇది ఓపెన్గా చెప్తున్నాను. నీ పక్కన చేస్తే కాదా? నా పక్కన కూర్చున్న శ్రీనో లేకపోతే గిరీషో చేస్తే ఎవరు చేస్తారు? నేనంతా కన్నా సబరీష్ గారికి తీసుకెళ్ళిస్తారండి లంచం డబ్బులు. వాళ్ళు కూడా ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? నీ పేరు చెప్పుకొని దందా చేస్తున్నారు, నీ పేరు చెప్పుకుని దందా చేస్తున్నారు. అది నేను నిరూపిస్తాను. రోటరీ క్లబ్లో మాట్లాడడం కాదు, అదే రోటరీ క్లబ్లో దమ్ముంటే నన్ను పిలండి, నేను వస్తాను, విత్ ఎవిడెన్స్ వచ్చి చెప్తాను. నువ్వేం సమాధానం చెప్తావో చెప్పమని నేను మిమ్మల్ని అడుగుతాను. కనీసం 10 రూపాయలు టీడీఆర్ బాండ్ కూడా ఇవ్వకుండా దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర ఒక విధంగా చెప్పాలంటే బెదిరించి రోడ్డు వేయించారు. అది ఎంతవరకు సమంజసం? ఇవన్నీ కూడా చెప్పాలంటే చెప్తున్నాను కదండి, చాలా ఉన్నాయి. చాలా దౌర్జన్యాలు, ఏటో సుందరీకరణ, ఏదో అభివృద్ధి, అంతా కూడా అవినీతిమయంతో ఖచ్చితంగా చెప్పగలను. గత కొద్ది కాలంలో మేము చాలా ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెట్టాం, అవి వస్తాయి. నువ్వు చాలా గొప్పగా చెప్తావు అవినీతి జరగకుండా చేస్తున్నాం అని చెప్పి. నిజమే, దాన్ని ఒప్పుకుంటాను. అవినీతి జరగకంటే అక్కడ ఆయన బట్టలు కొడితే ఇక్కడ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, అంతవరకు మాత్రం అవినీతి జరగట్లేదు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. అయ్యా, అవినీతి జరగకూడదంటే ఒక్కసారి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళండి. అక్కడ కనీసం పేదవాడు ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అంటే అవినీతి జరగకుండా ఏమైనా రిజిస్ట్రేషన్ అవుతుందా? ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలంటే ఏదైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? అదే మీ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా పని జరుపుకోవాలంటే అక్కడ ఏమైనా అవినీతి జరగకుండా పని జరుగుతుందా? దీనికి మీరు జవాబు చెప్పండి. నేను అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని
నా దీంట్లో చూస్తున్నాను చెప్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసం నేను అడుగుతున్నాను. ఇదే కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, కోకొలలు అన్నీ ఒకసారి చెప్తే మీకు అనకూడదు, కానీ మీరు మహా అయితే 2-3 నిమిషాలు చెప్పగలరు, చూపించగలరు. కానీ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, తప్పకుండా భవిష్యత్తులో ఆధారాలతో సైతం ఎక్కడెక్కడ అవినీతి జరిగిందన్నది ఆధారాలతో సైతం మీకు చూపిస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.